హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చేసి సామ్సంగ్ AI బబుల్ టెక్నాలజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. సో చాలా మంది ఈ సేల్స్లో కొనే ఉంటారు. ఒకవేళ కొనుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అండ్ ఎలా ఉంది వాష్ క్వాలిటీ మొత్తం చిన్న 1 minute గ్యాప్ తీసుకొని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా మంచి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ వాషింగ్ మిషన్ రియల్ టైంలో ఎలా పనిచేస్తుంది అండ్ అలాగే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే యూజ్ చేసే ఒకవేళ కొనాలనుకున్నా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఖచ్చితంగా ఒకవేళ కొన్ని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా పనిచేస్తుంది, దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పి వాళ్ళకైతే అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి మనం బిల్డ్ అండ్ డిజైన్ గురించి అండ్ అలాగే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఏమి ఓవరాల్గా ఈ అన్నిటి గురించి అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రోస్ అండ్ కాన్స్ గురించి టోటల్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తామండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బిల్డ్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బిల్డ్ మీకు చాలా మంచి బిల్డ్ అయితే సో సామ్సంగ్ నుంచి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. సో డిజైన్ అనేది మీకు చాలా ప్రీమియం అండ్ అలాగే సిల్క్ డిజైన్ అండ్ అలాగే డిస్ప్లే కూడా మీకు చాలా చిన్న డిస్ప్లేతో కనిపిస్తుంది. డైల్ ప్యాడ్ అనేది ఒక సిల్వర్ కోటింగ్తో మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది డైల్ అనేది. సో చిన్న డైల్ అండ్ అలాగే మీకు టచ్ కూడా మీకు పనిచేస్తుంది. ఆన్ ఆఫ్తో మీకు అయితే టచ్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి బటన్స్ మీకు అయితే చూడడానికి అయితే ఉండవు. ఓన్లీ డైల్ ఒకటే మీకు మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మిగతాన్ని టచ్తోనే మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఏ టెక్నాలజీ కాబట్టి మీకు ఇంకేం ఆప్షన్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే డిస్ప్లేలో కూడా కనిపించవు. సో చాలా సింపుల్ డిజైన్ అండ్ అలాగే క్లాసిక్ డిజైన్తో మీకు అయితే రావడం జరుగుతుంది. ప్రీమియంగా ఉంటుంది చూడడానికి కూడా డిజైన్ అనేది. అండ్ అలాగే బిల్డ్ గురించి చూసుకుంటే మీకు సాలిడ్ బిల్డ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ప్లాస్టిక్ క్వాలిటీ కానివ్వండి అండ్ అలాగే స్టీల్ క్వాలిటీ కానివ్వండి, ఓవరాల్గా వెయిట్ పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా ఎక్కువ బిల్డ్ అయితే మీకైతే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బెటర్ మీకు అయితే చూడడానికి ఉంది. లాస్ట్ టైం LGలో చెప్పినట్టు అంత వీక్గా ఉండదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మీకు చాలా మంచి ప్లాస్టిక్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా బిల్డ్ డిజైన్లో ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో చాలా మంచి బిల్డ్ డిజైన్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. 10కి 10 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. దీంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే చూడడానికి అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ఏ ఫీచర్స్ అండ్ అలాగే ఏ టెక్నాలజీతో ఉన్న వాషింగ్ మిషన్ ఇది చాలా స్టాండ్ అవుట్ అవుతుంది మార్కెట్లో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సామ్సంగ్ నుంచి ఏ అంటేనే మీకు కనిపించేది సామ్సంగ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సామ్సంగ్ మీకు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు ఈసారి ఏ మోడల్ దీంట్లో. సో సామ్సంగ్ మీకు వాషింగ్ మిషన్స్లో చాలా మంచి స్టాండ్ అవుట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఏ అంటేనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఈ వాషింగ్ మిషన్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో మొత్తం అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మీకు మొత్తం 4 ఇంటెలిజెంట్ సెన్సార్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. సో చాలా బాగా పనిచేస్తాయి ఇవనేది. ఒకవేళ మీరు ఏదైనా ఇప్పుడు మనం నార్మల్ వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, సో మోడ్ కానీ అలాగే అవన్నీ మనమే సెట్ చేసుకోవాలి. డిఫరెంట్ మోడ్స్లో డిఫరెంట్ స్పిన్ కావాలని చెప్పి మనం సెట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఇక్కడ మీకు ఆ ఛాన్స్ అయితే మీకైతే ఏ మోడల్లో మీకైతే చూడడానికి అయితే ఉండదు. సో మీకు డైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆ మోడ్ కావాలో ఆ మోడ్ పెట్టుకునే డైల్ ఆప్షన్ అయితే మీకైతే స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఆ డైల్ మోడ్ పెట్టాక మీకు బట్టలు ఎంత వేస్తున్నారు, డిటర్జెంట్ ఎంత వేయాలి, సో మొత్తం మీకైతే ఏ చూసుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఇక్కడ. సో ఒకసారి మనం బట్టలు ఒక వాష్ సైకిల్లో మీరు ఎన్ని బట్టలు వేయాలి, ఒక 5 షర్ట్స్ ప్యాంట్స్ అనుకోండి, అవి వేసేసాక మీరు జస్ట్ అక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలి, మిక్సర్లో ఉంటే మిక్సర్లో పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిని పెట్టి జస్ట్ అట్లా ఆన్ చేశారంటే మీకు అది హ్యాబిచువేట్ చేసుకుంటుంది. సో మీరు రెగ్యులర్గా ఒకసారి మిక్స్ 1 డే మిక్స్ చేశారనుకోండి, సెకండ్ డే కూడా మిక్స్, థర్డ్ డే కూడా మిక్స్ చేశారనుకోండి, అలా అది హ్యాబిచువేట్ చేసుకుంటుంది. మీరు ఏం బట్టలు వేస్తారని చెప్పి ఆటోమేటిక్గా అది సెన్స్ చేసి ఆ మోడ్లోనే పెట్టుకుంటుంది. సో ఆటోమేటిక్గా మీరు ఏ బట్టలు వేసారని చెప్పి జస్ట్ అట్లా ఆన్ చేసేస్తే చాలు. సో మీరు డిటర్జెంట్ వేసి ఆన్ చేస్తే మీరు డైలీ ఏ మోడ్లో యూజ్ చేస్తున్నారు అదే మోడ్లో రన్ అవుతుంది. అండ్ అలాగే అదే స్పిన్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుని వెయిట్ ఎంత పడుతుంది ఆటోమేటిక్గా మీకు మొత్తం ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ మీకు అయితే చూడడానికి అయితే ఉండదు. సో మొత్తం ఫుల్లీ సెన్సింగ్ అయితే ఉంటుంది. మిషన్ అంతా మీకు ఆటోమేటిక్గా మీరు ఏ బట్టలు వేసారు, ఎంత డిటర్జెంట్ వేసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, అండ్ అలాగే ఎంత వెయిట్ ఉంది మిషన్ మీద అని చెప్పి ఒకవేళ అన్బ్యాలెన్స్డ్ లోడ్ వేసారు, ఎక్కువ బట్టలు వేసేసారు అనుకోండి, ఆటోమేటిక్గా సెన్స్ చేసేసి మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ మీకైతే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో స్పెషల్లీ ఏ అనేది అందుకే. సో మీకు ఏదైతే మోడ్స్ డిఫరెంట్ మోడ్స్ అండ్ అలాగే ఇతర ఉంటాయో అవన్నీ తీసేసి ఓన్లీ మీకు ప్రోగ్రామింగ్ చేసి పెట్టుంటారు. మీరు ఏ బట్టలు వేయాలనుకుంటారో ఆ మోడ్ మాత్రమే జస్ట్ అట్లా పెట్టి ఆన్ చేస్తే చాలు, అదే చూసుకుంటుంది. మీకు హీట్ టెంపరేచర్ ఎంత కంట్రోల్ చేసుకోవాలి, ఏ బట్టలకి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, వాటన్నిటి గురించి మీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది.
అండ్ అలాగే మీకు ఇది యాప్ సపోర్ట్తో వస్తుంది. సో స్మార్ట్ థింగ్స్ యాప్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. సో సేమ్ దీంట్లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఎల్జీలో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి సేమ్ దీంట్లో కూడా మీకు సేమ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో కూడా మీకు ఆన్ ఆఫ్ ఉంటుంది. జస్ట్ ఏ సైకిల్ రన్ అవుతుంది ఏందని చెప్పి మ్యాటర్ చూపిస్తుంది అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే మీకు దాంట్లో కానీ దీంట్లో కానీ ఏం చేంజెస్ అయితే ఉండవు. జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే. దానికి మించి మనం ఏం వర్క్ అయితే మీరు యాప్ నుంచి అయితే చేయలేరు. సో మీకు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అది చూపిస్తూ ఉంటుంది. సో అంతే, దానికి మించిన మీకు యాప్లో ఇంకేమి అయితే చూడడానికి కూడా మీకు అయితే దొరకదు. నెక్స్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ వాష్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్లో మీకు వాష్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే నోటీస్ అయితే చేయరు. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. వాష్ క్వాలిటీ కానివ్వండి అన్ని కానీ మీకు ఎక్కడ డ్రైనెస్ కానివ్వండి, ఏ బట్టలు వేసినా మనం ఇది ఆటోమేటిక్ కదా, ఒకసారి ఏ బట్టలు వేసేస్తాం అనుకోండి డ్రై లేకుండా రావడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమి లేవు. సో అన్నింటినీ మీకు ఏ మోడ్లో పెట్టా ఎలాంటి బట్టలు వేసినా మీకు ఆటోమేటిక్గా డ్రై అనేది మీకు యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. వాష్ క్వాలిటీ కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. సో దీంట్లో అడ్వాన్స్డ్గా మీకు ఎకో బబుల్ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు బట్టలని ఏదైనా ఎక్కువ డస్ట్ ఉన్నా కూడా మీకు ఈజీగా తొలగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు పర్ఫార్మెన్స్ కానీ వాష్ క్వాలిటీ కానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు ఈ వాషింగ్ మిషన్. అండ్ అలాగే దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫ్యూచర్ మీకు అయితే చెప్పాను కదా, సో ఎకో బబుల్ అని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కువ డిటర్జెంట్ అనేది వేస్ట్ అవ్వదు. సో దీంట్లో కొంచెం డిటర్జెంట్ వేసా కూడా ఆటోమేటిక్గా అది నొరగలాగా ఫామ్ అయ్యి ఆటోమేటిక్గా బట్టలకు పెనెక్ట్రేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇక్కడ యూసేజ్ అనేది డిటర్జెంట్ అనేది తక్కువ ఉంటుంది. మిగతా వాషింగ్ మిషన్స్లో పోలిస్తే దీంట్లో చాలా వరకు డిటర్జెంట్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఎక్కువ వాష్ క్వాలిటీని ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది మిషన్ అనేది. సో అంటేనే మీకు ఆల్రెడీ ఎకో బబుల్ అని చెప్పాను కదా, సో దానివల్ల ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీకు డిటర్జెంట్ అనేది చాలా వరకు సేవ్ అయితే మీకైతే అవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నాయిస్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకోవాలి. మీకు నాయిస్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ మీకు ఇన్వర్టర్ మోటార్తో వస్తుంది కాబట్టి ఎక్కువ నాయిస్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయదు. సో మీకు బేరింగ్స్ కూడా మీకు చాలా మంచి బేరింగ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. డ్రమ్ నాయిస్ కానీ ఎటువంటి నాయిస్ అయితే మీకు ఎక్కడ కనిపించదు. సో హై ఆర్పిఎంలో రన్ అయ్యేటప్పుడు లిటిల్ బిట్ నాయిస్ లైట్గా ఉంటుంది. అది కూడా మీకు డిస్టర్బెన్స్ అయితే అనిపించదు. చాలా మినిమల్గా మీకు అయితే నాయిస్ అయితే ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు డైరెక్ట్ మీకు ఇన్వర్టర్ మోటార్ కాబట్టి ఎక్కువ మీకు ఛార్జెస్ ఏదైతే కరెంట్ బిల్ ఉంటుందో అది కూడా మీకు ఎక్కువ అయితే రాదు. సో ఓవరాల్గా ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఏంటంటే నీట్గా వాషింగ్ మిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది సో దీంట్లో మెయిన్గా సో దీంట్లో ప్రోస్ వచ్చేసి ఆటోమేటిక్గా చెప్పుకోదగ్గదే ఎకో బబుల్ టెక్నాలజీ. సో వాషింగ్ మిషన్ కాబట్టి అదొక ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ బిల్డ్ అండ్ డిజైన్తో రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అండ్ అలాగే దీంట్లో ఇంకొక ఫ్యూచర్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. ఏలోనే మీకు పర్సనలైజ్డ్ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. వాష్ ప్రోగ్రామ్స్ మనకు ఒకవేళ తెలియకపోయింది అనుకోండి బట్టలు వేస్తే మీకు ఆటోమేటిక్గా అది హ్యాబిచువేట్ చేసుకుంటుంది. కాబట్టి ఏ మోడ్ మీరు పెట్టుకోవాలో కూడా ఆటోమేటిక్గా ఆన్ చేయడం అదే డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ మీకు ఏలో పనికి వస్తాయి. సో మనం ఇప్పుడు ఏ మోడ్ పెట్టుకోవాలో మనకు తెలియకపోయింది అనుకోండి అదే మీకు సజెస్ట్ చేస్తుంది. ఈ మోడ్ యూజ్ చేసుకొని మీకు బెటర్ వాష్ క్వాలిటీ వస్తుందని చెప్పి. సో అలా మనకు హ్యాబిచువేట్ అయిపోయి ఉంటుంది. మనం వాడుకుని బట్టి ఆటోమేటిక్గా అది వాష్ మోడ్ని సెలెక్ట్ చేసి మనకైతే చూపిస్తూ ఉంటుంది. సో దాంట్లో మీరు ఈజీగా ఆన్ చేసుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రో వచ్చేసి నాయిస్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మీకు చాలా మంచి ఎనర్జీ ఎఫిషియెంట్గా మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది యాప్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఎర్రర్ కూడా వచ్చినా ఏమైనా వచ్చినా మీకు యాప్లో చూపిస్తుంది. డైరెక్ట్గా మీకు కస్టమర్ కేర్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. యాప్ ఉంటే మీకు డైరెక్ట్ కస్టమర్ కేర్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా ఈ వాషింగ్ మిషన్ వాడుతుంటే ఖచ్చితంగా మీకు ఫోన్కి ఒకసారి కనెక్ట్ చేసుకోండి. సో వైఫై ఉండేది కనెక్ట్ చేసుకోవడానికి వైఫై ఉంటే ఆప్షన్ మీ వాషింగ్ మిషన్లో ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీకు చాలా మంచి యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ కాన్స్లో మీకు అయితే చెప్తా ఇది ట్రిక్ అనేది. సో కొంతమంది కస్టమర్స్ అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాన్స్లో మీద అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రోస్ అండ్ ఓవరాల్గా రివ్యూ అయితే చూసారు కదా. ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే కొన్ని విషయాలు దీని గురించి అయితే మాట్లాడుకుందాం ఎకో బబుల్ వాషింగ్ మిషన్ మీద. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో నార్మల్ వాషింగ్ మిషన్స్ కంటే మీకు ఇక్కడ ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఆ ప్రైస్ పెట్టచ్చా లేదా అని చెప్పి అనుకుంటే మీకు అక్కడ మీకు నార్మల్ వాషింగ్ మిషన్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ చూడడానికి అయితే మీకైతే కనిపించదు. రియల్ టైం ఎక్స్పీరియన్స్లో మాట్లాడుకోవాలంటే సో మీరు ఎక్కడ మోడ్ పెడతారు, ఇక్కడ మోడ్ పెడతారు. ఇది ఏం చేస్తుందంటే కొంచెం అడ్వాన్స్డ్ అయ్యి మీకు ఏదైనా హ్యాబిచువేట్ అయిపోయింటే ఒక మోడ్ అనేది అదే మీకు తిరిగి చూపిస్తుంది ఈ మోడ్లో యూజ్ చేసుకోండి అని చెప్పి. సో ఇదొక ఫ్యూచర్ అయితే మీకైతే ఉంటుంది. కానీ రియల్ టైంలో మనం వాడే టైంలో మీకు ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే ఉండవు. ప్రతి ఒక్కరూ వాడేది మిక్స్డ్ ఫ్యాబ్రిక్సే. సో ఏ వాషింగ్ మిషన్ ఎంత పెద్ద
వాషింగ్ మిషన్ యూజ్ చేసేవాలనుకున్నా కూడా ప్రతి ఇంట్లో మనం చిన్నపిల్లలు ఉంటాం, పెద్ద పిల్లలు ఉంటాం అండ్ అలాగే అందరూ ఉంటాం కాబట్టి అందరి బట్టలు ఒకేసారి వేస్తేనే మన వాషింగ్ మిషన్ యూజ్ అవుతుంది. ఒక రోజు బట్టలన్నీ మనం ఈవినింగ్ అయితే వేస్తూ ఉంటాం. ఇలా మిక్స్డ్ ఫ్యాబ్రిక్సే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సో మీరు అంతంత డబ్బులు పెట్టి ఏ వాషింగ్ మిషన్ అని చెప్పి కొన్నా కూడా మీకు అక్కడ ఏమి యూజెస్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉండవు. ఓన్లీ మీరు వాడేది మిక్స్డ్ మాత్రమే. లేదనుకుంటే బేబీ కేర్ ఇలాంటివి వాడతారంటే సో అవి కూడా మీకు నార్మల్ వాషింగ్ మిషన్లు అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కువ మనీ పెట్టి మీరు ఏ వాషింగ్ మిషన్స్కి అయితే వెళ్ళొద్దు. అండ్ అలాగే దీంట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. సో మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పెన్సివ్ పెట్టి దాన్ని తీసుకుని మీకు అంత వర్త్ అయితే అనిపించదు. సో ఇది రియల్ టైంలో మాట్లాడుకోవాలంటే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సో దీంట్లో రిపేర్స్ గురించి అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మాట్లాడుకోవాలి. సో దీంట్లో ఏమి పోయినా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ కోడ్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది చెక్ చేయడం. సో ఒక టెక్నీషియన్ సో నేనే వెళ్ళి చెక్ చేయాలనుకోండి, మేము ఎట్లా చెక్ చేస్తామంటే సో ఇప్పుడు స్పిన్ పని చేయట్లేదంటే జస్ట్ స్పిన్ మోడ్లో పెట్టి రన్ చేసి ఇలా చెక్ చేస్తూ ఉంటాం. మినిమల్ మీకు థింగ్స్ అనేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో వాటిని బట్టి చెక్ చేసి స్పిన్ మోటార్ పోయిందా లేదా, డ్రమ్లో ఏదైనా ఇష్యూ ఉందా లేదా, ప్రెజర్ సెన్సర్స్ ఏదైనా ఎర్రర్ కోడ్స్ ఉంటాయి. చెకింగ్ పర్పస్కి మేము చాలా కొన్ని మోడ్స్ పెట్టి సెలెక్ట్ చేసి చెక్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం అనేది దీంట్లో మేజర్గా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఆటోమేటిక్ కాబట్టి ఫుల్గా మీకు ఏ మోడ్ పెట్టినా కూడా అన్ని సైకిల్స్ రన్ చేస్తుంది. వాష్ రన్ చేయాలి, రిన్స్ రన్ చేయాలి, స్పిన్ రన్ చేయాలి. ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా స్పిన్ వర్క్ అవ్వకపోయింది అనుకోండి, సో ఏదైనా ప్రెజర్ సెన్సార్, ఏదైనా వాటర్ డ్రై అయినట్టు చూపించకపోవడం, ఇలాంటి సెన్సార్స్ ఇష్యూస్ అయితే ఉంటాయి. వాటిని ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేయలేం. సో దీనికి పర్సనలైజ్డ్గా ఏదైనా ఓబిడి సెన్సార్స్ ఇలాంటివి ఇచ్చుంటే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మనం డిటెక్ట్ చేసి ఏ సెన్సార్ ఫాల్ట్ ఉందని చెప్పి మనం ఈజీగా యాక్సెస్ చేసేదానికి ఉంటుంది. సో అలాంటి మీకు ఏం ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఇవ్వాల. జస్ట్ ఒక మదర్ బోర్డ్ మార్చేసి ఏ వాషింగ్ మిషన్ అని చెప్పి తీసుకొచ్చారు అంతే. సో దీంట్లో అంత వర్త్ అయితే మీకైతే చూడడానికి ఉండదు. అండ్ అలాగే ఒకవేళ మీ వాషింగ్ మిషన్ ఆన్ అవ్వకపోయింది అనుకోండి, సో ఇది టచ్ ప్యానల్తో వస్తుంది. సో డైరెక్ట్ బోర్డులోకి సప్లై వస్తూ ఉంటుంది, బయట అవుట్పుట్ అయితే రాదు. సో అప్పుడు మనం ఏం చేయలేం, బోర్డు పోయిందని చెప్పడం తప్పితే కస్టమర్కి ఏమి ట్రిక్స్ కూడా ఫాలో అయితే చేయలేం దీంట్లో. సో ఇదే రియల్ టైమ్ ఇష్యూ ఒకసారి అయితే ఫేస్ చేస్తున్నా. సో బోర్డులో కరెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో బోర్డు అయితే షార్ట్ అయ్యింది. సో దానికి బటన్ లేదు, ఆన్ అయ్యేదానికి కూడా ఛాన్స్ లేదు. అండ్ అలాగే వాళ్ళు స్మార్ట్ యాప్తో కూడా కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని యాప్తో అన్నా కంట్రోల్ చేద్దామంటే అలా లేదు, ఇలా లేదు. ఇప్పుడు డైరెక్ట్గా అది బోర్డు రీప్లేస్ చేస్తేనే అది ఆన్ అవుతుంది, లేకపోతే చేయలేం. సో దాని బోర్డు కాస్ట్ మీకు వారంటీలో ఉన్నట్టు, లేదంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. దాదాపు మీకు 10K దాకా మీకైతే ప్రైస్ అనేది మదర్ బోర్డు అయితే పడుతుంది. సో మేజర్గా మదర్ బోర్డు పోయేదానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ పోతే చాలా ఎక్కువ మెయింటెనెన్స్ మీకు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదే నార్మల్ వాషింగ్ మిషన్ అనుకోండి, దాంట్లో డ్యూయల్ బోర్డు ఉంటుంది. 2 బోర్డులు అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. మీకు బటన్స్ ఉండే వాషింగ్ మిషన్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఏ ఎక్కువ బబుల్ కంటే కూడా మీకు రియల్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లో మెయింటెనెన్స్లో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ వాషింగ్ మిషన్ సింపుల్ డిజైన్కి వెళ్ళిపోయే కొద్దీ అక్కడ మదర్ బోర్డ్ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. మీకు ఏదైతే ఇనిషియల్ ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటా ఉంటారో రిపేర్ వచ్చినా కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆటోమేటిక్గా. అందుకని చెప్తున్నా. సో రియల్ టైమ్గా సిచ్యువేషన్స్ మాట్లాడుకోవాలంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డిటెక్ట్ చేయడం కష్టం. అండ్ అలాగే ఒకవేళ మేజర్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీకు చాలా ఇబ్బంది అయితే చేస్తుంది. ఒకవేళ డ్రమ్మే ఇరిగిపోయి పడిపోయినా కూడా మనకు ఇబ్బంది లేదు, చేసేయచ్చు సింపుల్గానే. మదర్ బోర్డు పోతేనే మెయిన్ ప్రాబ్లం. సో మదర్ బోర్డు పోయిందంటే కంపెనీ వాళ్ళు చాలా బిల్ వేస్తారు. ఇదొకటి మైండ్లో పెట్టుకొని మీరు వాషింగ్ మిషన్ కొనే ముందు చూసి అయితే తీసుకోండి. నేను ఎందుకు ఈసారి ఎక్కువ సజెస్ట్ చేయలేదు అంటే సో ఇదే రీజన్. సో కొంచెం అప్డేట్ అయితే మీకు ఇంకా బెటర్గా అప్డేట్ అయితే ఏదైనా బయట అవుట్డోర్ మార్కెట్లో మీకు స్పేర్స్ దొరకడం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మనం రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడే రికమెండ్ చేసామంటే అది వర్త్లెస్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కస్టమర్కి చాలా ఇబ్బంది పడతాడు. 1 వీక్ 10 డేస్ 1 మంత్ కూడా వాషింగ్ మిషన్ స్టాప్ అయిపోతుంది అలానే సర్వీస్ లేక. సో అందుకని చెప్తున్నా, కొంచెం స్పేస్ అవైలబిలిటీ వచ్చేదాకన్నా మీరు ఆగి తర్వాత తీసుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ వాషింగ్ మిషన్స్ ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు, చాలా బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఇప్పుడున్న వాషింగ్ మిషన్స్ అయితే. మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే అలా చాలా తక్కువ. సో అందుకని చెప్తున్నా, ఓన్లీ మీరు శాంసంగ్ కొనాలనుకుంటే శాంసంగ్లో నార్మల్ మోడల్స్కి వెళ్ళండి. లేదనుకుంటే మీరు ఇంకా బెటర్గా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఏదైనా డిఫరెంట్ బోష్ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఐఎఫ్బి కానీ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయండి. సో ఇది ఓవరాల్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకోవాలంటే మేజర్గా మైనస్ అనేది ఈ పాయింట్సే, కీ పాయింట్స్ నేను చెప్పాను కదా, అవే కొంచెం మైనస్. బిల్డ్ కానివ్వండి అండ్ అలాగే వర్కింగ్ ప్రోగ్రెస్ కానీ చాలా బాగుంటుంది. మిషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు చాలా మంచిగా రన్ అవుతుంది. సో ఒకవేళ టైం బాగలేక ఏదైనా రిపేర్ వస్తే
సిచ్యువేషన్స్ చెప్తున్నా, అన్నిటికీ రెడీగా ఉండాలి కదా మనం. సో దాన్ని బట్టి చెప్తున్నా, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఈ వాషింగ్ మిషన్ కొన్నావాలనుకుంటే ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వదు. మీకు ఒకవేళ లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తగా తీసుకోండి. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉంటే స్టెబిలైజర్ ఏదైనా యూజ్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ మీరు పెట్టుకుంటే వాషింగ్ మిషన్ మదర్ బోర్డ్ ఖరాబ్ పోకుండా మీకైతే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది. అయితే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ వెతుక్కోండి. సో లేకపోతే మీకు వాషింగ్ మిషన్ ఎప్పటికైనా దెబ్బ వేసిందంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని సో ఈ రివ్యూని కన్సిడర్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది లాస్ట్లో. సో ఇది మెయిన్గా ఈ వాషింగ్ మిషన్స్ అయితే. ఇంకేమన్నా వాషింగ్ మిషన్ రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్.